ఇండియా విషయానికి వస్తే ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే బ్రిటన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటారో వాళ్ళని ఎక్కువ వాళ్ళ కోటా పెరిగిపోతుందన్నమాట. అంటే వచ్చే కొన్ని సంవత్సరాలు ఇప్పుడున్న ఐటీ ప్రొఫెషనల్స్ కన్నా కూడా డబుల్ రెట్టింపు కాబోతున్నారంట. అండ్ బ్రిటన్లో ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ పే చేయాలి. అది చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుందన్నమాట. అప్ టు 3 years వరకు మన ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తే, అంటే మన దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తే 3 సంవత్సరాల వరకే పని ఉంటే కనుక అప్ టు 3 years వాళ్ళు సోషల్ సెక్యూరిటీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. బ్రిటన్లో చాలామంది అది ఎక్కువ పే చేయాల్సి వస్తేనే చాలామంది జీతంలో ఎక్కువ కంట్రిబ్యూషన్ దానికి వెళ్ళిపోద్ది అనమాట. అదేవిధంగా ఇండియన్ టెక్స్టైల్స్ మీద కానీ టెక్స్టైల్ రిలేటెడ్ గూడ్స్ మీద కానీ బ్రిటన్ వాళ్ళు జీరో ట్యాక్స్ అయిపోతారంట భవిష్యత్తులో. సో మనం అమ్మే టెక్స్టైల్స్, అప్పరెల్స్, టెక్స్టైల్ రిలేటెడ్ గూడ్స్ మీద బ్రిటన్ వాళ్ళు చాలా తక్కువ ట్యాక్స్ వేస్తారంట. ఆల్మోస్ట్ జీరో చేసేస్తారంట. అదేవిధంగా యూకే మార్కెట్స్ ఏదైతే ఇండియా ఆర్గానిక్ కెమికల్స్ కానీ, ఇంజనీరింగ్ గూడ్స్ కానీ, మెరిన్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్, లెదర్ గూడ్స్ ఇవన్నీ కూడా మనం ఏదైతే బ్రిటన్ వాళ్ళకి అమ్ముతామో వాటి మీద యాక్సెస్ పెంచుతూ, అంటే యూకే మార్కెట్స్లో మన గూడ్స్కి యాక్సెస్ పెంచుతూ ఇంకా కూడా మనకి వెసులుబాటు కల్పిస్తారంట. దాంతోపాటు ల్యాండ్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, మనందరూ తెలుసు టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే పన్నులకు సంబంధించినవి కాకుండా నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే పన్నేతర వాణిజ్య అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక జాయింట్ మెకానిజం పెట్టుకుని డిస్కస్ చేసుకుంటారంటే. అంటే ఓవరాల్గా టారిఫ్లకు సంబంధించి ఇండియా బ్రిటన్ ఒకరికొకరు టారిఫ్లు బాగా తగ్గించుకుని ఒకళ్ళు గూడ్స్ ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు.